ఓం శాంతి. మురళీ డేట్ 4/6/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ చీచీ అశుద్ధమైన ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. అందుకే శరీర సహితంగా దేన్నైతే మీరు నాది నాది అని అంటారో దానిని మర్చిపోవాలి. దానిపై మీ మనస్సు పెట్టుకోకూడదు. ప్రశ్న: తండ్రి మీకు ఈ దుఃఖధామం పట్ల అయిష్టాన్ని ఎందుకు కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. కాబట్టి ఈ శరీరాన్ని ఇక చూసేదేముంది? ఎవరి నామరూపాల వైపుకు కూడా బుద్ధి వెళ్ళకూడదు. అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా సరే పదవి భ్రష్టమైపోతుంది. ఓం శాంతి. శివబాబా తమ పిల్లలతో, ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకుని అందరినీ తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వచ్చారు అని అర్థం చేయించాలి. వారు దుఃఖపు బంధనాల నుండి విడిపించి సుఖము యొక్క సంబంధాల్లోకి తీసుకువెళ్తారు. సంబంధము అని సుఖాన్ని, బంధనము అని దుఃఖాన్ని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి నామరూపాలు మొదలైన వాటిపై కూడా మనసు పెట్టుకోకూడదు. తమ ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్లేందుకు వచ్చారు. అందుకే ఇక్కడ ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఇక్కడి చీచీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రంగా అయ్యాము కాబట్టి మా శరీరంపై ఎవరూ కూడా అశుద్ధమైన ఆలోచనలతో చెయ్యి వేయకూడదు అని మీరు భావిస్తారు. ఆ అశుద్ధమైన ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికైతే వెళ్ళలేరు. ఒకవేళ బాగుపడకపోతే మరి శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆత్మలందరూ పాడైపోయి ఉన్నారు. శరీరంతో అశుద్ధమైన పనులు చేస్తున్నారు. చీచీ దేహదారులపై మనసు పెట్టుకుని ఉన్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, ఈ అశుద్ధమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టండి. ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్ళాలి. ఇదైతే చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచము. ఇందులో ఇప్పుడు ఇంకా మనం ఉండకూడదు. ఎవరినైనా చూడాలని కూడా మనసుకు అనిపించదు. ఇప్పుడైతే తండ్రి స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. తండ్రి అంటారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహదారి పట్ల మనసు పెట్టుకోకండి. పూర్తిగా మమకారము తొలగిపోవాలి. భార్యాభర్తలకు పరస్పరం ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇప్పుడైతే మీరు పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించాలి. అశుద్ధమైన ఆలోచనలు ఉండకూడదు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు ఇది వేశ్యాలయము. వికారాల కారణంగానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి వాటిపై ఎంతో అయిష్టాన్ని కలిగిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళడం కోసం స్టీమర్లో కూర్చున్నారు. ఇప్పుడు మనం తండ్రి వద్దకు వెళ్తున్నాము అని ఆత్మ భావిస్తుంది. మీకు ఈ మొత్తం పాత ప్రపంచమంతటిపైన వైరాగ్యం ఉంది.
ఈ చీచీ ప్రపంచమైన నరకములో, వేశ్యాలయంలో మనం ఉండేదే లేదు. కాబట్టి విషం కొరకు అశుద్ధమైన ఆలోచనలు రావడం చాలా తప్పు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పుష్పాల ప్రపంచంలోకి, సుఖధామములోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. నేను మిమ్మల్ని ఈ వేశ్యాలయం నుండి బయటకు తీసి శివాలయంలోకి తీసుకువెళ్తాను. అందుకే ఇప్పుడు బుద్ధియోగము ఆ కొత్త ప్రపంచముతో ఉండాలి. ఎంతటి సంతోషం ఉండాలి! అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా, అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఒకవేళ దేహదారులతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధము గుర్తుకు రాకూడదు. ఇది దుఃఖం ప్రపంచం. ఇందులో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే ఉన్నారు. ఇది దుఃఖపు ప్రపంచం. ఇందులో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే ఉన్నారు. తండ్రి అశుద్ధమైన ప్రపంచం నుండి అందరినీ తీసుకువెళ్తారు. అందుకే ఇప్పుడు బుద్ధియోగాన్ని మీ ఇంటితో జోడించాలి. మనుష్యులు ముక్తిలోకి వెళ్లేందుకు అని భక్తి చేస్తారు. ఆత్మలమైన మేము ఇక్కడ ఉండేది లేదు అని మీరు కూడా అంటారు. మనం ఈ చీచీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరం వదిలిపోతుంది. అంత్యకాలంలో తండ్రి తప్ప ఇంకా ఇతర ఏ వస్తువు గుర్తుకు ఉండకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. శరీరం పోతే అంతా పోయినట్లే. దేహ సహితంగా ఏవేవైతే ఉన్నాయో, వేటినైతే మీరు నాది నాది అని అంటారో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఈ చీచీ ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. అందుకే దీనిపై ఇప్పుడు మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపనను చేస్తున్నాను. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖము అటువైపు ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. దుఃఖధామం పట్ల అయిష్టం కలుగుతుంది. ఈ శరీరాల పట్ల అయిష్టం కలుగుతుంది. వివాహం చేసుకోవలసిన అవసరం కూడా ఏముంది? వివాహం చేసుకుంటే మళ్ళీ మనస్సు శరీరంతో జోడించబడుతుంది. తండ్రి అంటారు, ఈ పాత చెప్పుల పట్ల ఏమాత్రము స్నేహం పెట్టుకోకండి. ఇది ఉన్నదే వేశ్యాలయము. అందరూ పతితులే పతితులు ఉన్నారు. ఇది రావణ రాజ్యము. ఇక్కడ ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైన మనసు పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చెయ్యకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. ఇంకా తర్వాత శిక్షలు కూడా చాలా కఠినమైనవి ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మరి ఎందుకు ఈ కలియుగి బంధనాలను విడిచిపెట్టకూడదు? తండ్రి అందరి కోసం ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రజోప్రధాన సన్యాసులు ఉండేటప్పుడు ప్రపంచం అశుద్ధంగా ఉండేది కాదు. వారు అడవుల్లో ఉండేవారు. అందరికీ వారి పట్ల ఆకర్షణ కలిగేది. మనుషులు అక్కడికి వెళ్ళి వారికి భోజనాన్ని అందించి వచ్చేవారు. వారు నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. దీనికోసం చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది. మనము అనంతమైన తండ్రి నుండి సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడైతే ఎంతటి దుఃఖం ఉంది! ఎన్నో అశుద్ధమైన వ్యాధులు మొదలైనవి కూడా ఉంటాయి.
తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటే, అక్కడ దుఃఖము, వ్యాధులు మొదలైన వాటి పేరు ఉండదు. అర్ధకల్పం కొరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తారు. ఇక్కడ ఎవరిపైనైనా మనసు పెట్టుకున్నట్లయితే ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. వారు 3 నిమిషాలు మౌనంగా ఉండమని చెప్తారు. మీరు వారితో ఇలా చెప్పండి. కేవలం అలా మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది? వాస్తవానికి అప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. సైలెన్స్ యొక్క వరాన్ని ఇచ్చేవారు తండ్రి. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలను చదివించాలి. మీరు లేచి నిలబడాలి. ఎవరు ఏమీ అనరు. టీచర్లు కూడా చాలా పాఠాలను చదివించాలి. మీరు లేచి నిలబడాలి. ఎవరు ఏమీ అనరు. తండ్రికి చెందిన వారిగా అయినట్లయితే పొట్టకు కావలసిందైతే ఎలాగూ లభిస్తుంది. శరీర నిర్వహణ కోసం ఎంతో లభిస్తుంది. వేదాంతి బిడ్డ ఉన్నారు కదా, ఆమె ఒక పరీక్ష వ్రాశారు. అందులో గీతా భగవంతుడు ఎవరు అని ఒక పాయింట్ వచ్చింది. దానికి ఆమె పరమపిత శివ పరమాత్మ అని సమాధానం వ్రాశారు. దాంతో ఆమెను ఫెయిల్ చేశారు. మరియు ఎవరైతే శ్రీకృష్ణుని పేరును వ్రాసారో వారిని పాస్ చేశారు. ఆ బిడ్డ సత్యం చెప్పారు, కానీ వారికి అది తెలియని కారణంగా ఆమెను ఫెయిల్ చేశారు. ఆ తర్వాత ఆమె, నేనైతే సత్యమే వ్రాసాను. గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మయే, దేహధారి అయిన శ్రీకృష్ణుడు కారు అని వారితో వాదించవలసి వచ్చింది. కానీ ఆ కుమార్తెకు ఈ ఆత్మిక సేవ చేయాలనే మనసు ఉంది. అందుకే దానిని వదిలేస్తారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మన ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. స్మృతి చేయడం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. భారతదేశంలో శాంతి, సంపన్నత ఉండేవి కదా. ఇలాంటి విషయాలను కుమారీలైన మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. ఒకవేళ ఎవరైనా ఎదిరించినట్లయితే మీరు చట్టం అనుసారంగా పోరాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి. వారేం చేస్తారు? మీరు ఆకలితో చనిపోతారనేమీ కాదు. అరటి పళ్ళతో, పెరుగుతో కూడా రొట్టెలు తినవచ్చు. మనుషులు పొట్ట కోసం ఎన్ని పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి అందరినీ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తారు. ఇందులో పాపాలు చేయవలసిన, అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మీకైతే 3 వంతులు సుఖం లభిస్తుంది. మిగిలిన 1 వంతు దుఃఖం అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. వేరే ఉపాయం ఏమీ లేదు. భక్తి మార్గంలోనైతే ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. శివుని పూజనైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయినా కానీ బయట మందిరాల్లోకి తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. తండ్రి గురించి మీకు తెలుసు. వారు మన అనంతమైన తండ్రి. పిల్లలకు స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు వచ్చిందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి చదవాల్సిన విషయం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలంతే. బాబా, ఇక మేము వచ్చేస్తున్నాము అంతే. మీరు ఇంటిని విడిచిపెట్టి ఎంత సమయం గడిచింది?
సుఖధామాన్ని వదిలి 63 జన్మలు అయ్యాయి. ఇప్పుడు తండ్రి అంటారు, శాంతిధామానికి సుఖధామానికి పదండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి. వేరే ఏ కష్టము లేదు. శివబాబాకు శాస్త్రాలు మొదలైనవి ఏవి చదవాల్సిన అవసరం లేదు. ఈ బ్రహ్మ అన్నీ చదివి ఉన్నారు. మిమ్మల్ని అయితే ఇప్పుడు శివబాబా చదివిస్తారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలరు. కానీ మీరు ఎల్లప్పుడూ శివబాబాయే చదివిస్తున్నారు అని భావించండి. వారిని స్మృతి చేయడం ద్వారా మీ కర్మలు వినాశనమవుతాయి. మధ్యలో వీరు కూడా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, సమయం తక్కువగా ఉంది, ఎక్కువేమీ లేదు. భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అన్న ఆలోచన చేయకండి. స్కూల్లో చదువుకునే పురుషార్థం చేస్తారు కదా. భాగ్యంలో ఏది ఉంటే అది అని అయితే అక్కడ అనరు కదా. అలా ఇక్కడ చదువుకోకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు సేవలు చేస్తూ ఉంటారు. రాజ్యము లభించదు. మహా అయితే చివరిలో కిరీటం పెడతారు. అది కూడా త్రేతాయుగంలో. ముఖ్యమైన విషయము పవిత్రంగా అయ్యి ఇతరుల్ని అలా తయారు చేయటము. సత్యనారాయణుని సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సహజమైనది. 2 తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ దేవతల్లాగా అవుతారు. కానీ మళ్ళీ అందులో కూడా ఉన్నత పదవిని పొందాలి. పదవి పొందడం కోసం ఎన్ని గొడవలు చేస్తారు. చివరిలో బాంబుల విషయంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పూర్వం ఇన్ని ధర్మాలు ఏమైనా ఉండేవా? అవి ఇకపై ఉండవు కూడా. మీరు రాజ్యం చేయబోతున్నారు కాబట్టి మీపై మీరు దయ చూపించుకోండి కదా. తక్కువలో తక్కువ ఉన్నత పదవినైతే పొందాలి. కుమార్తెలు మాది ఒక ఇటుకను పెట్టండి అని 8 అణాలు కూడా ఇస్తారు. సుధాముని ఉదాహరణను విన్నారు కదా. పిడికెడు బియ్యానికి బదులుగా మహళ్ళు లభించాయి. పేదవారి వద్ద ఉన్నవే 8 అణాలు. కావున అవే ఇస్తారు కదా. బాబా మేము పేదవారము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. ఇక్కడ అందరిది అసత్యమైన సంపాదన. దాన పుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో అవి పాపాత్మలకే చేస్తారు. కాబట్టి పుణ్యానికి బదులుగా పాపం జరుగుతుంది. ఆ డబ్బును ఇచ్చేవారికే ఆ పాపం అంటుకుంటుంది. ఆ విధంగా చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. పుణ్యాత్ములు సత్యయుగంలోనే ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచం. దానిని తండ్రియే తయారు చేస్తారు. పాపాత్ములుగా రావణుడు తయారు చేస్తాడు. అశుద్ధముగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, అశుద్ధమైన కర్మలు చేయకండి. కొత్త ప్రపంచంలో అశుద్ధత ఉండనే ఉండదు. దాని పేరే స్వర్గము. ఇంకేంటి, స్వర్గము అని అనడంతోనే నోటిలో నీరు ఊరుతుంది. దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. అందుకే వారి యొక్క స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆత్మ అవినాశి. ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. ఎక్కడో ఒక చోట కూర్చొని ఉంటారు. అక్కడి నుండి పాత్రను అభినయించడానికి వస్తారు. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుష్యులు ఉన్నారు. దేవీ దేవతల రాజ్యము ఇక్కడ లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజము. ఇప్పుడు మళ్ళీ ఏకధర్మం యొక్క స్థాపన జరుగుతోంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. మీరు స్వర్గంలో ఉండేటప్పుడు ఇంకే ఇతర ధర్మము లేదు. చిత్రంలో రామునికి బాణాలు చూపించారు. అక్కడ బాణాలు మొదలైన వాటి విషయం ఏమీ ఉండదు. కల్పపూర్వం ఎవరు ఏ సేవనైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తారు అని కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో
వారు తండ్రికి కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రి యొక్క పిల్లల్లో కూడా ఎవరైతే మంచిగా చదువుకుంటారో వారిపైన తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎవరైతే కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారో వారిని ఏమైనా ప్రేమిస్తారా? ఎవరైతే కొట్లాడుకుంటూ తింటూ ఉంటారో వారిని ఏమైనా ప్రేమిస్తారా? సేవ చేసేవారే ఎంతో ప్రియంగా అనిపిస్తారు. ఒక కథ ఉంది. 2 పిల్లులు కొట్లాడుకున్నాయి. వెన్నను కృష్ణుడు తినేస్తాడు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం రూపీ వెన్న మీకు లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. చీచీగా అవ్వకూడదు. దీని వెనుక రాజ్యాన్ని పోగొట్టుకోకండి. తండ్రి యొక్క డైరెక్షన్లు లభిస్తాయి. స్మృతి చెయ్యకపోతే పాపభారము పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తారు. 21 జన్మల రాజ్యాధికారం లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో ఏడుస్తారు. తండ్రి అంటారు, అత్తవారింటిని కానీ పుట్టింటిని కానీ గుర్తు చేయకూడదు. భవిష్య కొత్త ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరిని చూసి ఆకర్షితం అవ్వకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. దేవతలు పుష్పాల వలె ఉండేవారు. కలియుగంలో ముళ్ళలా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో పుష్పాలుగా అవుతున్నారు. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఆ విధంగా తయారైనప్పుడే సత్యుగంలోకి వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్. మొదటి పాయింట్, అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దానికోసం ఈ ప్రపంచంలో ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు. చీచీ శరీరాలను ప్రేమించకూడదు. కలియుగి బంధనాలను తెంచివేయాలి. రెండో పాయింట్, విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఇంకా ఎటువంటి పాపాలు చేయకూడదు. పొట్ట కోసం అబద్ధాలు చెప్పకూడదు. పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకుని సత్యాతి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. మీపై మీరు దయ చూపించుకోవాలి. ఈరోజు వరదానము, పరమాత్మని పట్ల ప్రేమతో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వి మూర్తి భవ. పరమాత్మని పట్ల ప్రేమతో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వి మూర్త భవ. వరదానం యొక్క వివరణ, ఒక్క పరమాత్మని ప్రేమలో ఉండడమే తపస్య. ఈ తపస్య బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలం కొరకు నిర్విఘ్నంగా చెయ్యగలదు. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడమే మీ సత్యమైన సేవ. అది అనేక రకాల విఘ్నాల నుండి సర్వాత్మలను ముక్తులుగా చేస్తుంది. అటువంటి సేవాధారి పిల్లలు తపస్య యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకుని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులు అవుతారు. స్లోగన్, చెల్లా చెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. చెల్లా చెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. ఓం